ఈ యొక్క ఉపవాస దినమున మనము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం అనేది మంచి అవకాశం. చాలా మందికి అవకాశం లేక చాలా విధాలుగా వాళ్ళు చూస్తే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు నిజంగా ఈ దినాన్ని అసలుకి వచ్చే దినాలు ఎలాంటివి, బ్రతుకుతున్న రోజులు ఎలాంటివి, మనం ఏటి కొరకు బ్రతకాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు. నిజంగా అలా లేదు కాబట్టి వాళ్ళు ఈ లోకం కొరకు బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నారు, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నట్టుగా లేదు. కానీ ఏదేమైనా ఈ దినములలో చాలా ప్రమాదమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఏ రోజు వస్తాడో ఎవరికి తెలియదు. కానీ అంజూరపు చెట్టును చూసి మీరు ఒక ఉపమానము నేర్చుకున్నది అన్నట్టుగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను మన జీవితంలో మనము వినినప్పుడు కనీసం మనుషుడి యొక్క హృదయములు దేవుని మీద ఆలోచన లేనటువంటి జీవితాల్లో జీవిస్తున్నారు. ఒక రకంగా చూసినప్పుడు దినములు దగ్గర పడే కొద్దీ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ ఉపవాసములతోనూ యాచనలతోనూ యేసు ప్రభువారు తనకు ఆసన్నమైన దినము దగ్గర పడుతున్నప్పుడు ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడో మనం తెలుసుకోవచ్చు. బైబిల్ గ్రంథం తెలిసిన వాళ్ళకైతే వీటి గురించి అర్థమవుతుంది. కానీ ఈరోజు నేటి ఉన్నటువంటి సమాజంలో దినములు దగ్గర పడుతుంటే ఎవరిలో ప్రయాసం ఉండటం లేదు, ఎవరికి కూడా ఆసక్తి అనేది పెరగడం లేదు. ఎందుకంటే పాపం అనే లోకములో పాపం అనే జీవితం అనేది వీళ్ళకి ఇబ్బందికరంగా లేదు. కానీ ఈ జీవితంలో మనం కొనసాగుతూ ఈ జీవితంలో మనం ముందుకెళ్ళిపోతే దేవుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనేటువంటి ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి సమాజం లోకం. ఎలాగంటే తన యజమానుడు వచ్చుట ఆలస్యం అనుకొని తన ఇష్టానుసారంగా చేయు దాసునికి దెబ్బలు ఎక్కువ పడతాయి. అంటే యజమానుడు చెప్పాడు, నేను మళ్ళా వస్తానన్నాడు, వచ్చినప్పటికీ నువ్వు ఎలా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలన్నాడు. కానీ జాగ్రత్త అనేది మనుషులలో తగ్గిపోయింది, అజాగ్రత్త అనేది ఎక్కువగా పెరిగిపోయింది. దేని కొరకు సిద్ధపరచుకోవాలో దేని కొరకు సిద్ధపడాలో జనములకు అర్థం కావడం లేదు. కానీ వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతూ వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడుతూ పరలోక రాజ్యము ఉన్నదా అన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నప్పుడు మనకు కూడా నిజంగా అనిపిస్తుంది, ఎవరికూ లేని తపన నాకెందుకు, ఎవరికూ లేనటువంటి ఆశ నాకెందుకు అనేటువంటి అనుమానాలు కూడా మనకు రావడానికి దారి తీస్తున్న రోజులు. అందుకనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఇదిగో సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసపోయేటువంటి దినాన్ని, దేవుని రక్షణను రుచి చూసి దేవుని రక్షణ మార్గాన్ని గుర్తించిన వాళ్ళు కూడా మోసపోయేటువంటి రోజుల్లో, అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నటువంటి మనము ఎంత జాగ్రత్తగా బ్రతకాలి అసలు. నిజంగా అపోస్తలులు ప్రారంభ దినాలలో ప్రారంభ దినాలలో వారు సువార్త చేస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, వారు దినదినము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును రొట్టె విరుచుట ఎందును సంఘముగా కూడుకొనుట ఎందును ఎడతెగక ఉండేది అని రాయబడి. అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగల, ఎప్పుడైనా కూడా వాళ్ళు ప్రయాసపడ్డారు. ఎందుకంటే ఈ లోకము మాది కాదు. ఒకనాడు అబ్రహాము గారు మాట్లాడాడు, తర్వాత యాకోబు మాట్లాడాడు, తర్వాత ఇసాకు మాట్లాడాడు. ఆ తర్వాత అనేకులు మాట్లాడుకుంటూ వచ్చినటువంటి మాటలు మనం చూసినప్పుడు అబ్రహాము, ఇసాకు, యాకోబు, యేసేపు వీళ్ళందరూ మాట్లాడినట్టుగా అపోస్తలుల కార్యంలో ప్రారంభ దినాలలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరస్తుంది. నిజంగా వారు కూడా ఏమన్నదంటే, ఏది మాది అని మేము అనుకోలేదు, కానీ సమస్తము దేవుని నిమిత్తమేనని మేము
ప్రయాసపడుతున్నాము. మా ముందు ఉంచబడిన పరలోకము కొరకు, మా ముందు ఉంచబడిన నీతి రాజ్యము కొరకు మేము ఆశతో ఎదురు చూస్తూ ఈ యొక్క యాత్రలో ముందు కొనసాగుతున్నాము, కానీ వ్యర్థమైన వాటి కోసం కాదని వాళ్ళు పడిన ప్రయాస చూసినప్పుడు నేటి క్రైస్తవ్యంలో పరలోకానికి పోయే వాళ్ళు లేరనిపిస్తుంది మనం చూస్తే. చెందుకు లేదయ్యా, కుప్పల సంవత్సరాలు చూస్తే ఎంతో మంది ఉంటారంటే కనపడటం లేదు. భక్తి అనేది బలహీనమైపోయింది, నటన అనేది ఎక్కువైపోయిన దినాలు. భక్తి అనేది బలహీనమైపోయింది, వేషధారణ ఎక్కువైంది. ఎలాగంటే శాస్త్రులు పరిశీలనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవమును మీరు ఎలాగూ తప్పించుకుంటారు. మీ మీదికి ఉపద్రవములు రాబోతున్నాయి, రాబోతున్న దినాలు ఘోరమైన దినాలు రాబోతున్నాయి. మీరు వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగ? కాబట్టి నేటి దినాలలో చూస్తున్నప్పుడు సత్యము అనేటువంటి లోకములోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క రాజ్యం అనేది మనుషులకి అంతు చిక్కటం లేదు. కాబట్టి అపవాది చూపిస్తున్న ఈ భ్రమ, అపవాది చూపిస్తున్న ఈ లోక కోరికలు, అపవాది చూపిస్తున్న ఈ లోక ఆశల్లోనికి మనుషులు పడిపోయి దేవుడు లేడులే అనేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. మరి దేవుడు లేడన్నప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఏదో నమ్ముకున్నాం కాబట్టి, రావాలి కాబట్టి వస్తున్నటువంటి రోజులు. ప్రయాస పడాలంటే, దేవుడి కొరకు ఏది కొరకు చేసే వాళ్ళగా ఉండాలంటే ముందు వాళ్ళు దేవుడి కొరకు ఏర్పరచబడిన వారై ఉండాలి. ఏర్పరచకుండా ఎవరు కూడా దేవుడి దగ్గరికి రాలేదు. కాబట్టి ఈ దినాన్ని మనం కూడా ఉపవాస దినంగా నేను కొన్ని వారంలో ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాను. ఈ వారంలో ఉపవాస దినం కొరకు మనం ఎలాగ సిద్ధపడుతున్నాము అనేటువంటి విషయాలు మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. కానీ ఈరోజు మన గురించి సర్వలోకములో ప్రకటించబడాలంటే మనం ఏం చేయాలి? నీ గురించి నా గురించి ఎక్కడ ప్రకటించబడాలంటుంది బైబిల్? సర్వలోకములో ప్రకటించబడాలంట. ఎవరి గురించైనా ప్రకటించబడిందేమనుకుంటే ప్రకటించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్రహాము గురించి ప్రకటించబడింది, మోసే గురించి ప్రకటించబడింది, అపోస్తలులైనటువంటి పౌలు గురించి ప్రకటించబడుతూనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించబడుతుంది. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పటానికి గల కారణం ఏంటంటే ఊరకనే ఎవరి గురించి చెప్పరు. ఒక మనిషి గురించి చెప్పాలంటే ఒకటి చెడునే చేస్తుంటే వాడు చెడ్డోడని చెప్తారు, మంచి చేసిన గురించి మంచి వాడని చెప్తారు. ఈ సువార్త సర్వలోకంలో ప్రకటించమని యేసుప్రభు వారు చెప్పినప్పుడు అందరి గురించి మనం ప్రకటిస్తాం. అందరి గురించి, అపోస్తలుల గురించి ప్రకటిస్తాము, ప్రవక్తల గురించి ప్రకటిస్తాము. కొంతమంది గురించి మాత్రమే ప్రకటించగలం, కానీ అందరి గురించి ఎందుకు ప్రకటించమంటే వారు ప్రకటించబడటానికి అర్హత లేనివారు. ప్రకటించబడటానికి అర్హత లేనివారంటే వాళ్ళ గురించి చెబితే ఎవరికి ఏమి రాదు, విశ్వాసము రాదు. వాళ్ళ గురించి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఒక దావీదు గురించి కానీ, ఒక రాహాబుని వేశ్య గురించి కానీ, అదేవిధంగా ఒక జకర్యా గురించి కానీ, ఒక ఎలిజబెత్ గురించి కానీ, అదేవిధంగా ఒక మరియ గురించి కానీ, ఇంకా ఒక క్లెమెంతోన్ గురించి కానీ, ఇంకా అనేక మంది గురించి మనం మాట్లాడినప్పుడు ఇలా జీవితాలను చూసినప్పుడు అసలు వీళ్ళ గురించి ఎందుకు ప్రకటించబడాల్సి వచ్చిందంటే వాళ్ళ జీవితాల్లోకి మనం వెళ్ళి చూస్తే వాళ్ళు వాళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళకి అర్హత ఉంది. ఈ గురించి ఈ రోజు మన గురించి చెప్పడానికి మనకి ఏ అర్హత ఉంది? అసలు నీ గురించి ఎవరికైనా చెప్పాలంటే నా గురించి ఒక అర్హత ఉండాలి కదా. ఇదిగో ఇంత వాడు, ఇలాంటి వాడు కాబట్టి నేను చెప్పాలి, అర్హత ఉండాలి. యేసు ప్రభు గురించి చెప్పాలంటే యేసు ప్రభుకి ఏముంది? అర్హత ఉంది. ఆయన గొప్పవాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి నేటి దినాలలో సిద్ధపడేటువంటి దినాలలో మనం ఉన్నాం. సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? దేని కొరకు మనం సిద్ధపడాలి? దేని కొరకు మనం సిద్ధపడాలి? రెడీ అవుతాం. ఇప్పుడు ఒక ఉదాహరణకు అమ్మాయి అనుకో,
రేపు ఉదయం ఊరికి వెళ్ళాలనుకో, ముందే నువ్వేమవుతావమ్మా? రెడీ అవుతావు, అన్ని రెడీ చేసుకుంటావు, సిద్ధపరచుకుంటావు. ఏదైనా మరిచిపోతే, ఇప్పుడు ఇక్కడ ఊరికి నుంచి ఒంగోలు పోతే లేకపోతే గుంటూరు కానీ పోతామంటే మరిచిపోతే మళ్ళీ వచ్చి తీసుకుపోతాం. కానీ మనం పోయే లోకంలోనికి మళ్ళీ వచ్చి తీసుకుపోయేది కాదు. కాబట్టి మనం ఏది కూడా మరిచిపోకుండా జాగ్రత్తగా ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దేన్ని సిద్ధపరచుకోవాలి? మన జీవితమును, మనకున్నటువంటి ఈ లోకమును, మనం జీవిస్తున్న జీవితంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోకము నాది కాదు, నా లోకము పరలోకము. ఆ లోకములోకి నేను వెళ్ళాలంటే నాకు ఏమి కావాలి, ఏమి కావాలి, ఏమేమి ఉంటే నేను అక్కడ జాగ్రత్తగా బాగా బతుకుతాననేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? చదువుకోవటానికి పీరియడ్స్ ఆ యొక్క టైంలో ఏ పీరియడ్ ఉంటాయో ఆ బుక్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. ఉదయం తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఈ 4 పుస్తకాలు నాకు ఈరోజు ఉదయకాలంలో అవసరము. కాబట్టి ఏది తీసుకెళ్ళకపోయినా ఆ క్లాస్ జరుగుతున్నప్పుడు నువ్వు ఆ క్లాసులో ఉండటానికి అర్హురాలు కానీ అర్హుడు కానీ కాదు. కాబట్టి వెంటనే క్లాసు చెప్పేటువంటి టీచర్ ఏమంటారంటే, నువ్వు పుస్తకం తెచ్చుకోలేదు కాబట్టి బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్కూల్లో అలా చెప్పట్లేదు, అప్పుడు చదువుకునేటప్పుడు అట్లా చెప్పాడు, బుక్ లేదు కాబట్టి బయటకు వెళ్ళిపో, నువ్వు పుస్తకం తెచ్చుకోవడం వల్ల క్లాసులో విను అంటారు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రతిదీ సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం అన్ని రెడీ చేసుకోవాలి. ఏది రెడీ చేసుకోవాలంటే మన జీవితాన్ని రెడీ చేసుకోవాలి. ఏది తక్కువైనా మనం పరలోకము వెళ్ళము. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నా పరుగు నేను తుదముట్టించి తిని, నేను చేయవలసిన పని ఏమై ఉన్నది, నేను చేసే పని ఏమై ఉన్నది అంటున్నాడు, సంపూర్ణమై ఉన్నది. నా పని అంతా నేను పూర్తి చేసి ఉన్నాను. కాబట్టి ఇక ఏది కూడా నాకు కొదువు లేదు, ఇక నేను వెళ్ళటానికి రెడీనే. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ప్రభువా నీవు నాకు అప్పగించిన పని అంతటిని నేను పూర్తి చేసి ఉన్నాను కనుక ఇక నేను నీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మనకు కూడా దేవుడు అప్పగించిన పనిని మనం పూర్తి చేయాలి. మనకి ఇచ్చే ఆయుష్లో అదే సిద్ధపాటు. ఈరోజు సిద్ధపాటు దేనికి అవుతున్నారంటే జనములు లోకములో వాటి కోసం సిద్ధపడుతున్నారు, కానీ పరలోకం కోసం సిద్ధపడే వాళ్ళు ఎవరు లేరు. అక్క జాగ్రత్తగా, పరలోకం కోసం సిద్ధపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేదంటే ఈ లోకమును చూసినప్పుడు ఆ లోకానికి బాగుంది కాబట్టి జనాలు అంత బాగుంది ఈ లోకం పెరగదు. ఆలోచించండి, ఈ లోకంలో చూసినప్పుడు, ఈ కోరికలు చూసినప్పుడు ఆ లోకానికి బాగుంది కావట్లేదు. కానీ ఆ లోకమును చూసిన వాళ్ళకు ఈ లోకం ఏమైందంట? ఈ లోకం ఏమైందంట? ఏందమ్మా? పెద్ద సమాచి అంటే ఈ లోకం. ఆ లోకం గురించి చూసిన వాడికి వీళ్ళందరూ ఆ లోకం గురించి చూడలేదు కాబట్టి ఇదే వీళ్ళకి ఎక్కువ అనుకుంటున్నారు. ఏముంటుందో చెప్పండి, ఏదీ లేదు. అక్కడ ఉన్నదానితో పోల్చుకుంటే ఇక్కడ ఏదీ లేదు. అక్కడ ఉన్నదానిలో కనీసము 1% కూడా ఇది పనికి రాదు. 0 అంటే మైనస్లలోకి ఎక్కువ వెళ్ళిపోయినా అసలు అక్కడ దాంతో పోల్చుకోవడానికి రూపురేఖలు దీనికి లేవు. కాబట్టి ఈరోజు మనకు ఒక విషయాన్ని తెలుసుకుందాం. నీకు నాకు మనందరికీ ఒక విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే నేను ఆలోచించేవాడిని, మీరు ఆలోచించాలి. అందరం ఆలోచించి మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక మాట మనం తెలుసుకుందాం జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం.
శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు, చాలు, ఈ నష్టం ఎందుకు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనము ఆలోచిద్దాం ఒకసారి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ దినము సందర్భం అయిపోయి ఆయన 30 సంవత్సరాలు జీవించి 30వ సంవత్సరం సువార్త ప్రారంభించి తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత చివరి దినాలలో జరుగుతున్న సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఒకానొక ప్రాంతానికి వెళ్ళాడు. బెతానియా అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ బెతానియా ప్రాంతంలో ఒక కుష్టి రోగం కలిగినటువంటి సీమోను ఉంటే ఆయన ఆ సీమోను ఇదివరకే బాగు చేసి ఉన్నాడేమో. ఇప్పుడైతే అతనికి ఏం లేదు, కుష్టి రోగం లేదు, ఎంతవరకు ఉందేమో. ఇక్కడ చూడండి, యేసు బెతానియాలో కుష్టి రోగి అయిన సీమోను ఎంట ఉన్నప్పుడు, కుష్టి రోగి అయిన సీమోను, ఆ సీమోను కుష్టి రోగి అయిన వాడు ఊర్లో ఉండకూడదు. బాగా ఊర్లో ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు అతడు ఊర్లో ఉన్నాడంటే అతని కుష్టు బాగుపడిందేమో మనం అనొచ్చు. ఎందుకయ్యా అంటే, మనకు బైబిల్ గ్రంథంలో చాలా సార్లు చూసినప్పుడు యేసు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది కుష్టి రోగులు, ఊరికి వెలుపల 10 మంది కుష్టి రోగులు ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు నమ్మితే మీరు కార్యం జరుగుద్ది, మీ సాక్షాత్మై మీ యొక్క దేహమును వెళ్ళి యాజకులకు చూపించుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి చూపించుకున్నప్పుడు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో మనకేమైంది, స్వస్థత వచ్చింది. వాళ్ళు మళ్ళా చేశారు. కాబట్టి ఆ కాలంలో కుష్టి రోగం కలిగిన వాళ్ళని ఎక్కువ శాతము ఊర్లలో ఉంచకపోవచ్చు. గొప్పవాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళైతే ఒకళ్ళు ఉంచుతారేమో కానీ చిన్న చిన్న వాళ్ళు పనికి మామూలు వాళ్ళని అసలు పొలిమేరలు కూడా దాటలేదు. ఈ రోజులలో మనకు కూడా కొన్ని జబ్బులు వచ్చిన వాళ్ళు మనం కూడా ఏం చేస్తాం, ఊళ్ళలో ఉంచాం. కానీ ఇప్పుడు కాలక్రమేణ అలవాటు అయిపోయిన తర్వాత ఇదంతా కాలం అయిపోయింది. అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఉంచకపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ఒకవేళ బాగుపడ్డాడేమో, బాగుపడిన తర్వాత యేసు ప్రభు ఆ మార్గంలోకి వచ్చాడేమో, ఆ మార్గంలోకి యేసు ప్రభు రావటం వల్ల ఇదిగో నాకు బాగు చేసినటువంటి యేసు ప్రభు ఈ ప్రాంతానికి వచ్చాడు కనుక, అయ్యా దయచేసి నా ఇంటికి వచ్చి భోజనం చేయమని పిలిచాడేమో. అంతే కదా, లేకపోతే దయచేసి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో విందు స్వీకరించని పిలిచాడేమో. కాబట్టి బెతనియా అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి సీమోను ఇంటికి యేసుక్రీస్తు వారు దేనికి వచ్చాడు, విందుకు వచ్చాడు, భోజనం చేయడానికి వచ్చాడు. భోజనం చేయడానికి యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభుతో కూడా ఎవరు వస్తారు, శిష్యులు వస్తారు. అంతే కదా, వారిని యేసు ప్రభు అక్కడికే ఉంటుంది విందు. యేసు ప్రభుతో ఆల్రెడీ ఏం తెలుసు వాళ్ళకు, యేసు ప్రభు వస్తుందంటే యేసు ప్రభుతో 12 మంది ఉంటారు. కాబట్టి మనం యేసు ప్రభు మరో 12 మంది, మొత్తం 13 మందికి విందు చేయాలి. యేసు ప్రభుని పిలవడం అంటే ఒక్కడికైతే ఊరేగి పిలుస్తారు. 13 మంది కాబట్టి అందరూ పిలవడం అనమాట. 13 మందికి విందు చేయాలి, 13 మందికి భోజనం సిద్ధం చేయాలి. కాబట్టి యేసు ప్రభు ఆ మార్గంలో ఉన్నాడని సీమోను, అయ్యా నువ్వు దయచేసి నా ఇంటిలోకి వచ్చి నా యొక్క నేను చేసేటువంటి విందును ఆరగించమని చెప్పగానే యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చారు. ఇంటిలోనికి రాగానే యేసు ప్రభుతో కూడా తన శిష్యులు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు వచ్చి ఇంటిలో కూర్చున్నారు. బాగా యేసు ప్రభు ఇంటిలో కూర్చున్నప్పుడు అక్కడ చూద్దాం, ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తర బుడ్డి తీసుకొని ఆయన యొక్కకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. బాగా అర్థం, బాగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోకి దేనికి వచ్చాడు, భోజనం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, భోజనానికి రెడీ అయ్యాడు, భోజనానికి కూర్చున్నాడు. భోజనములకు కూర్చుండగా వెంటనే ఆమె వచ్చే చేసింది, తల మీద ఆమె తెచ్చినటువంటి పరిమళ తైలము పోసెను. భోజనానికి కూర్చున్న వారి నెత్తి మీద పరిమళ తైలం పోతే చూసే వాళ్ళకి ఏమవుతుంది, కోపం.
వస్తుందా రాదా? ఇప్పుడు మీరు ప్రార్థనకు మమ్మల్ని పిలిచారు, మేము ప్రార్థనకు వచ్చాము. వచ్చిన తర్వాత మేము వచ్చి అక్కడ భోజనానికి రెడీ అయ్యి అనుకోండి, ఎవరైనా మీ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి ఒక నేల పాటలు తెచ్చి మా మీద పోసిరు అనుకోండి, మీరేమంటారు చెప్పండి? పిల్లలు ఏమంటారు? బుద్ధిగా ఉన్నాడా? కనీసం తెలివన్నా ఉందా? భోజనం చేసే వాళ్ళకి ఎలా చేసావు అని అర్థం కదా. ఇప్పుడు అరవడం అనేది తప్ప కాదా? బాగా అడుగుతుందా? ఇప్పుడు అరవడం తప్ప కాదా? అరవడం అనేది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు కూర్చునే భోజనానికి నువ్వు పోసింది మంచిది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలా అంటారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి అక్కడ భోజనానికి రెడీ అయ్యాడు. భోజనానికి కూర్చోగానే ఏమో కొంత అత్తరు చేసుకొచ్చింది, ఆ నెత్తిని పోసింది. అత్తరు నెత్తిని పోసిందంటే ఆలోచించాలి. వారికి వచ్చే నీరు పోసిందంటే ఆలోచించాల్సిన పని ఏం లేదు, అంతే కదా. అత్తరు నెత్తిని పోసిందంటే ఇదేదో ఆలోచించదగిన విషయం. కాబట్టి యేసుక్రీస్తు వారిని సీమోను తన ఇంటిలోనికి తీసుకొచ్చినప్పుడు, సీమోను ఇంటిలో కూర్చున్నప్పుడు ఆయన సీమోను ఏం చేసిందంటే కనీసము మనం కొన్నిసార్లు రాయబడినట్టుగా ఆయనకు పరిచయం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదేమో. ఇప్పుడు ఏమి తీసుకొచ్చి ఏం చేసింది? నెత్తిని ఏం పోసింది? అత్తర పోసింది. కాబట్టి కీర్తనల గ్రంథము ఒకసారి మనం వెళ్దాం, మళ్ళీ వస్తాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనానికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాం. ఈ పాయింట్ ఎక్కడ వచ్చేది ఈరోజు మనం పాఠ్య భాగం మొత్తం అదే. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. నూనెతో ఏం చేశాడు అంటే భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆచార ప్రకారం వాళ్ళు ఏం చేయాలంట? నూనెతో తల అంటాడు. అర్థమవుతుందా? నూనెతో ఏం చేయాలి? తల అంటాడు. ఎందుకు? వాళ్ళకున్న ఆచారాల ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఏమో ఏం చేసిందంటే తైలము పరిమళ తైలం తీసుకొచ్చి ఆయన నెత్తులు పోసి ఆయన తల అంటిందేమో. ఇప్పుడు తల అంటేటప్పుడు ఆయన ఇబ్బంది కలిగించేది కాదు కదా. నూనెతో తల అంటి తన యొక్క దేహం మీద నూనె పోసినప్పుడు పరిమళ తైలం పోసినప్పుడు ఇబ్బంది పరిచేది కాదు కదా. అయితే ఇంటిలో ఉన్నటువంటి సీమోను మెదడుకొని ఉన్నాడు. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది ఎవరికి? అక్కడ మనం ఆలోచిద్దాం, బాగా మనం చదవండి. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తర బుడ్డి తీసుకొని ఆయన యొక్కకు వచ్చి ఆయన మిక్కిలి విలువ అనే పాయింట్ ఈరోజు మనం అండర్లైన్ చేయాలి. మిక్కిలి విలువ, ఎంత విలువ? ఎక్కువ విలువ కలిగింది. విలువ లేని నూనె తెస్తారు. అర్థమైందా? విలువ లేని నూనె తెస్తారు. రూపాయికి 10 రూపాయలు దొరికే నూనె తెస్తారు. లక్షల రూపాయలు ఖరీదైతే ఆయన దగ్గర తీసుకొచ్చున్నారు. లక్షల రూపాయల ఖరీదైంది ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొని ఆయన తల మీద పోసెను. తల మీద దానిని ఆయన తల మీద పోసెను. ఇప్పుడు జరిగిన సందర్భాన్ని మనం విందాం. శిష్యులు ఏది చూశారు? అది చూసి ఏది? అత్తరు తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసింది ఎవరు చూశారు? శిష్యులు చూసి ఏం చేస్తున్నారంట? కోపం వచ్చింది. ఎందుకు కోపం అక్క? ఎందుకు కోపం? కోపం ఎందుకు వచ్చింది అసలు? కోపం రావడానికి కారణం ఉన్నది. ఎవరికనే కారణం లేదు. కారణం లేకుండా ఏది జరగదు. కారణం ప్రకారమే ప్రతిదీ జరుగుద్ది. ఇప్పుడు శిష్యులు ఏమన్నా ఆల్రెడీ యేసు ప్రభు వారికి 3 సంవత్సరాలు ఏమో తిరిగినోళ్ళే. ఇప్పుడు 3 సంవత్సరాల 5 నెలలు అవి ఉంటాయి. ఇంకా దగ్గర దాకా 2-3 వారాలలో ఆయనకి ఏమవుతుంది? శిలువ మరణానికి వెళ్ళిపోతాడు. ఆయన జీవితం ముగించే టైంలోకి వచ్చారు. ఇన్ని రోజులు శిష్యులు ఆయనతో జరిగినప్పుడు ఇప్పుడు ఏదో కోపం వచ్చిందంటే వెనకేదో బలమైన కారణం. ఎవరికైనా కోపం రాదుగా, ఎవరికైనా కోపం అవుతుందా? ఇప్పుడు శిష్యులు ఏది చూశారు?
అత్తరు విలువ కలిగిన అత్తరు అన్నారు. మీరు గుర్తు పెట్టుకోవాలి, విలువ కలిగిన అత్తరు అనుకోండి. ఒట్టి అత్తరని గుర్తు పెట్టుకుంటే వాక్యం అర్థం కాదు. విలువ కలిగింది. ఎంత విలువ అంట? ఎక్కువ విలువ. విలువలో పడక ఎక్కువ విలువ కలిగిన అత్తరు తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసిగానే శిష్యులు చూశారు. చూడగానే వాళ్ళందరికీ ఆ యొక్క పర్ఫ్యూమ్, ఆ యొక్క అత్తర వాసన, వాళ్లకు ఆ వాసన రాగానే వాళ్ళందరూ ఏమి గ్రహించారు? మొదట ఈ అత్తరు చాలా విలువైనది. ఏం గ్రహించారు? ఈ అత్తరు చాలా విలువైనది. ఎంత విలువంటే ఈ అత్తరుతో కనీసము ఒక 100 మందికైనా భోజనం పెట్టచ్చు, ఒక 1000 మందికైనా భోజనం కట్టొచ్చేమో. ఈ అత్తరుతో కనీసము ఒక 100 మంది పేదవాళ్ళను కూకబెట్టి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ పోవడానికి ఖర్చులు కూడా ఇవ్వచ్చేమో. బాగా పెంచండి. ఎంత విలువ కలిగిన అత్తారు, ఎందుకు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పాడు చేశావు అని ఆయన ఏమంటారు చూడండి. అది చూసి కోపపడి, ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేని కోపం వచ్చింది? అది కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళకు విలువ కలిగింది నష్టపరిచావు, విలువ కలిగింది నష్టం చేశావు. ఇంత నష్టం ఎందుకు? ఈ నష్టం ఎందుకు? ఈ దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. దీనిని ఎంత కమ్మొచ్చంట? గొప్ప వేల. ఎంత తెలియదు, 100 1000 తెలియదు, 100 తెలియదు, 500 తెలియదు, 1000 తెలియదు, ఎంతో తెలియదు. గొప్ప వెలకు నువ్వు అమ్మొచ్చు. ఆ రోజులలో ఒక దేనారంతోనే కనీసం ఒక రోజు కూలి ఎంతంట? 1 దేనారం. ఆ రోజులలో ఒక రోజు కూలి 1 దేనారం. దీన్ని ఎంత కమ్మొచ్చంట? గొప్ప వేల. ఇంచుమించు 360 దేనారాలు లేదా 500 దేనారాలు లేదా 1000 దేనారాలకు దీన్ని అమ్మొచ్చు ఈ అత్తరును. ఒక రోజు కూలి ఎంత? 1 దేనారం. మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఒక రోజు కూలి 1 దేనారం. మరి దీన్ని ఎంత కమ్మొచ్చు అని చెప్తున్నాడు ఆయన? ఓకే, మనకు ఇదే విషయాన్ని మనము లూకా సువార్తలోకి వద్దాం, మార్కు సువార్తలోకి వద్దాం. అక్కడ ఏమైనా చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 4వ వచనం కదమ్మా. నా చదవండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమె మీద సనిగిరి. ఎంతంట? 300 అంటే బాగా 300 అంటే ఆ కింది దాని గురించి కాదు మీరు చదవాల్సింది, అది అవసరం మనకు. 300 అంటే ఏదమ్మా? 300 అంటే 100 అంటే 300 అంటే 300 కంటే ఎక్కువ దేనారాలకు అమ్మొచ్చు. 300 కంటే ఎక్కువ దేనారాలు. ఆ రోజుల్లో ఒక రోజు కూలి ఎంత? 1 దేనారం. ఇప్పుడు ఈ యొక్క అత్తరు ఎంత కమ్మొచ్చు? 300 కంటే ఎక్కువ దేనారాల కంటే ఇంచుమించు 350 దేనారాలను కమ్మొచ్చు, 370 దేనారాలను కమ్మొచ్చు. అంటే ఈయన ఎన్ని రోజులు కూలి పని చేసేది వచ్చింది? దగ్గర దాపు 1 సంవత్సరం రోజులు కూలికి పోతే 300 దేనారం వస్తాయి. సంవత్సరం రోజులు కూలికి పోతే సంవత్సరం అంతా కష్టపడింది తీసుకొచ్చి ఏ నెత్తిని పోసేవేంది? ఎంత నష్టం అక్క? సంవత్సరం మొత్తం కష్టపడి ఉండొచ్చు బాపమ్మ. సంవత్సరం మొత్తం కూలి చేసుకుంటే రోజుకు 1 దేనారం. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి నీకు అయ్యి. రోజుకు 1 దేనారం. సంవత్సరం మొత్తం కూలి చేస్తే 300 దేనారాలు వస్తాయి. అంతే కదా. పండగలు, పబ్బన్నాలు, ఆ విశ్రాంతి దినాలు, ఆ దినాలు, ఈ దినాలు తీసేస్తే మొత్తం 60 దినాలు కూడా కనీసం 300 రోజులు ఉంటాయి. 300 రోజులు రోజు కూలికి పోతే రోజు కూలి ఎంత? 1 దేనారం. ఇప్పుడు 300 రోజులు కూలికి పోతే 300 దేనారాలు. 300 దేనారాలు తీసుకొచ్చి ఎవరి నెత్తిని పోసింది?
ఇప్పుడు ఎలా పాప రాదా? కొత్తగా రాదా? రాదా? బాగా నచ్చండి. 300 రోజులు కూలీకి పోయింది, ఒక్కరోజే పోయి పారపోసం ఏంటి? మీరు సంవత్సరం మొత్తం కష్టపడితే 2 లక్షల రూపాయలు వచ్చింది అనుకోండి, 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి తాగి తందనాలంటే పాపం రాదా మీకు? 2 లక్షల రూపాయలు 2 రోజుల్లో పాడు చేశాడు. నా కష్టమంతా వేస్ట్ చేశావు, నా కష్టమంతా నాశనం చేశావు, నా కష్టమంతా నష్టపరిచావు. ఇప్పుడు ఈయన సంవత్సరం రోజులు పని చేసింది ఎవరికి ఇస్తుంది? యేసు ప్రభువు నెత్తిన పోసింది. అంటే ఎంత నష్టపరుచుకుంది ఆయన కొరకేమా? ఎన్ని రోజులు నష్టపరుచుకుంది ఆయన కొరకేమా? సంవత్సరం రోజులు కూలి ఆయన కొరకు నష్టపరుచుకుంది. ఈరోజు ఎన్ని రోజులు నష్టపరుచుకున్నారు యేసు ప్రభు కోసం మన వాళ్ళు? ఒక్క రోజు కూలి బాధ్యతలు యేసు ప్రభు పక్కన పెట్టేస్తాం. ఏళ్ళ గురించి సువార్త లోకమంతా చెప్పాలా? సర్వలోకం గురించి ఏ గురించి చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు మనకు అర్థం కాల లోకం బైబిల్ కాబట్టి, అర్థమైతే బాగుండు. అర్థం కాలేదు కాబట్టి ఏమంటున్నారంటే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఈసారి చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే, వచ్చే నెల చూద్దాంలే. నువ్వు నష్టపరుచుకోవడానికి ఇష్టపడటంలా. దేనికి నష్టపరుచుకుంటా? తినటానికి నష్టపరుచుకుంటావు, తాగటానికి నష్టపరుచుకుంటావు, పావులు చేసుకోవడానికి నష్టపరుచుకుంటావు, వ్యర్థమైన వాటికి నష్టం చేస్తున్నావు. యేసు ప్రభువు కోసం ఎంత నష్టపరుచుకుంటున్నావు? ఇప్పుడు తీసుకొచ్చింది ఆయన నెత్తిని పోసింది. ఆ నెత్తిని పోయటం వల్ల ఆమెకేమైనా ఉపయోగం ఉందా? శిష్యులు అది చూసి బహుగా కోపపడి వాళ్ళల్లో ఒకడు అంటున్నాడు, ఇది అన్ని బేదలకు పెట్టొచ్చుగా, ఎంత కమ్మమంటున్నాడు? మళ్ళా ఎంత కమ్మమంటున్నాడు? మార్కు సువార్తలో మార్కు గారు రాశారు. ఎంత కమ్మమన్నాడు? 300 దేనారముల కంటే, 300 దేనారముల కంటే, 300 దేనారముల కంటే ఎక్కువ. దాని రేట్ అంతా కూడా మన వాళ్ళకు తెలుసా? బాగా దాని రేటు కూడా అంతా తెలుసు. ఇప్పుడప్పుడు మనం అంటాం చూడండి, చాలా మంది అంటారు చూడండి, రోజుకు 500 రూపాయలు కూలవుతుంటే నీకు ప్రార్థన అంత ముఖ్యమా అంటారు కదా. అంటే ఒక్కరు రోజు నష్టపరుచుకోకుండా పర్లాపం పోవాలని పాపం బాగుంటుంటారు. వీడికి వచ్చి కన్నీరు మున్నీరు ప్రార్థన చేసి, దేవా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా నీ కుడి సవాసన బొమ్మ పెట్టుకోయి అంటారు. నాకేమో నవ్వు వస్తుంది. అలా ఈమె ఎంత నష్టపరుచుకుంటే ఏమైనా డౌట్ వేస్తుంది. ఇక్కడ సంవత్సరం మొత్తం చేసింది ఆయన కోసం కష్టపడి చేస్తుంది. నష్టము ఈరోజు మేము ఎంత నష్టపరుచుకున్నాం? ఏంటమ్మా ప్రార్థన అంటే, అయ్యా 2 వారాలు అయ్యా పనులు అయిపోతాయి వస్తున్నాం అంటే నష్టం చేస్తారు వీళ్ళు. ఓరకనే వేస్ట్గా ఉన్న రోజులు వచ్చాడు కూర్చుంటారు. ఊరికి కావాలని ఏదైనా నష్టపరుచుకుంటున్నావా దేవుని కోసం? ఊరిని నష్టం చేసుకుంటున్నారా? ఎన్ని రోజులకి నష్టం చేసింది అక్క? ఎన్ని రోజులు? 1 సంవత్సరాన్ని నష్టం చేసింది. నువ్వెన్ని రోజులు నష్టం చేశావు? ఇంకేదంటే ఆదివారం అంట. ఆదివారం ఎంత నువ్వు చేసేది? ఆదివారం ఎంత? వస్తావు 10ంటికి, పోతావు 12:30కు. నువ్వు ఉరుకులో పరుగులు, కనీసం ఒక 10 నిమిషాలు కూడా కూర్చోరు. ఉరుకులో పరుగులు, 1 గంట కానీ ఎటు ఉరుకుతారు కూడా తెలియదు వాళ్ళు. మరలా పోయి ఏదేదో చెయ్యాలి. ఎందుకంటే ఎంత చేసినా ఏమైనా ఉపయోగం ఉందా? చివరికి వచ్చిన తర్వాత మళ్ళా సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ దగ్గర పోవాల్సిన 5,000 అప్పు, మళ్ళా ఇంటికి పోవాల్సిన 10,000 అప్పు. ఏం ఉపయోగం ఉంది? ఇక్కడ యాక్టింగ్ చేస్తూ ఉండడం ఎందుకు? శుభ్రంగా లోకంలో మోసాలు చేసుకుని సంపాదించుకుంటారుగా, అక్రమాలు చేసుకుని సంపాదిస్తున్నారా, అన్యాయాలు చేసి సంపాదిస్తున్నారా, దొంగతనాలు చేసి సంపాదిస్తున్నారా? వాళ్ళు బాగానే వర్తిల్లుతున్నారు. నీకే ఎప్పుడు అప్పు పుట్టట్లా. ఎప్పుడు కూడా నీ దగ్గరికి ఏమైనా అనుకోవటమే నీ గతి. వాళ్ళు చూడు, వాళ్ళని మోసం చేసి, ఏళ్ళని మోసం చేసి, వాళ్ళని మాయ చేసి, ఏళ్ళని మాయ చేసి, దొంగతనాలు చేసి, అబద్ధాలు ఆడి, లేనిపోయి చేసి సంపాదిస్తారు లోకంలో ఉన్నవాళ్ళు. మరి నువ్వు అలానే సంపాదించుకోవచ్చుగా. ఏడు ఒక దగ్గర అప్పడగలగా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుణ్ణి మోసం చేస్తున్నాం అనుకుంటారు కానీ పాపం వీళ్ళే మోసం నష్టపరుచుకుంటుంది. అమ్మ ఏమి నష్టపరుచుకుంది? తనకున్నదంతా, తన జీవితం అంతా నష్టం చేసుకుంది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ చూడండి, చదవమ్మా.
దీనిని గొప్ప వెలకమ్య పేదలకు ఇచ్చనిది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరేలా తొందర పెడుతున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపితము నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె గురించి చెప్పాలి మీరు, అంతే. ఏంటంటే అసలు ఎక్కడ నా ఈ సువార్త నన్ను గురించి మీరు ప్రకటించిన ప్రతి చోట దానిలో భాగంగా ఈమె గురించి కూడా మీరు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే అంత నష్టపరుచుకుంది యేసు ప్రభు కోసం. మరి నీ గురించి ఎందుకు చెప్పాలి? నువ్వేం నష్టపరుచుకున్నావు? పాప శిష్యులు ఏమన్నారు? బేదలకి ఇవ్వచ్చు కదా అన్నారు. బేదలు అన్నప్పుడు మీతో ఉంటారు కానీ నేను వెళ్ళిపోవాలి, నా టైం దగ్గర పడింది. కాబట్టి మీరు అనుకోవచ్చు, లోకంలో చేయాలి కదా, సంపాదించాలి కదా, పిల్లల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు కానీ నీవు మాత్రము ఉండవు. చాలా మంది సంపాదన ఊరి కోసం అంటే పిల్లల కోసం కదా, నేనేమో చేస్తాను చెప్పండి. వాళ్ళు ఉంటారు కానీ నువ్వు ఉంటావా? పాప ఇప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కానీ నేనుండనే. మీరుంటారుగా, మీరు కూడా కొంత సంపాదించుకోవాలి. ఏమి ఇదంతా ఇచ్చి ఏం సంపాదించుకుంది? దేవుని యొక్క సువార్తలో పాలి భాగస్తురాలు. ఈరోజు నష్టపరుచుకునే గుణాలు ఎవరికైనా ఉన్నాయా? ఒక్కరోజు నష్టం ఎవరైనా చేసుకుంటారు చెప్పండి. ఇక్కడ ఎవరైనా సువార్తకు వచ్చేవారు, రేపు ఆదివారం కానీ శనివారం వచ్చి అడిగినందుకో ఆ రోజు అంటారు, అమ్మ మాకు తెలియదు అంటారు. ఎవరు చెప్పారు వీళ్ళు? యేసు ప్రభు అడిగితే యేసు ప్రభు కూడా టాటా బాయ్గా చెప్పాలి. మామూలుగా నష్టమా? అసలు ఏం నష్టం చేయాలంట? తనకున్నదంతయు, తన చరస్థిరాస్తులన్నీ యేసు ప్రభు నిమిత్తము వాళ్ళు ఇచ్చారు. మనం ఏం అడగట్లేదుగా. ఒక్క దినము 300 దినాలు ఆమె ఇచ్చింది. ఒక్క దినము. మనం అంటాం 52 దినాలు ఉంటుందంటే ఏమో లెక్క ప్రకారం 52 విశ్రాంతి దినాలు పక్కన ఉన్నట్టే లేదంట. తర్వాత అప్పుడప్పుడు సిద్ధపడి దినాలు కూడా పక్కన ఉన్నట్టే. మొత్తం 60-70 దినాలు పోతే 300 ఉన్నాయి. ఆ 300 కూడా ఆయన కొరకు పెట్టింది. మరి ఆమె ఎక్కడ బతికిందంటే, మరి ఆమె ఎలా చేసిందంటే అది దేవుడే చూడాలి. కాబట్టి ఇక్కడ మీ అందరికి ఇదంతా కాదు కానీ నష్టం ఎందుకు పరుచుకోవటం లేదు? ఈ నష్టం ఏమెందుకు నష్టం చేసింది అది మనం ఈరోజు ఆలోచిద్దాం. ఏమంటుంది? ఏమే నష్టపరుచుకుంది. దేనికోసం నష్టపరుచుకుంది అమ్మా? బైబిల్ గ్రంథంలోకి వద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, లేకపోతేమ్మా సామెతల గ్రంథంలోకి వెళ్ళి తర్వాత వెళ్ళిపోతాం. సామెతల గ్రంథం జాగ్రత్తగా తీయండి. మీ బైబిల్ గ్రంథాలు, మీ పుస్తకాలు, బైబిల్ పుస్తకంలో నుంచి సామెతల గ్రంథం తీయాలి. జాగ్రత్తగా తీయాలి, చాలా జాగ్రత్తగా ఇద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా నిదానంగా చదవండమ్మా. ఒకని ప్రాణములకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. చాలా. ఒకని ప్రాణములకు వాని ఐశ్వర్యము ఏమి చేయనుంట? ప్రాయశ్చిత్తము చేయను. అంటే అర్థమైంది? బాగా అర్థం చేసుకోండి. మళ్ళా అర్థమైతే చదివామా లేకపోతే ఏమన్నా తప్పులు చదివామా? అర్థమైందమ్మా మీకు? మీరు అందరూ అమ్మా జాగ్రత్తగా అర్థమైందా? ఏమంటారా? ఏం రాసిందమ్మా? ఒకని ప్రాణములకు వాని ఐశ్వర్యము ఏమి చేయనుంట? ప్రాయశ్చిత్తము చేయను. ప్రాయశ్చిత్తం అంటే క్షమాపణ. ఇప్పుడు ఈ ప్రాణానికి ఏమే ప్రాణములకు ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తుంది? ఉన్నదంతా నష్టపరుచుకుంటుంది. ఇదిగో నేను ఏం చేస్తున్నానంటే ప్రభువా, నా ఐశ్వర్యం మొత్తం ఇచ్చి
నా పాపములన్నీ కడిగేసుకుంటున్నాను. అంటే డబ్బులు ఇస్తే పోతుంటే అది కాదు. అది ఎలా చేస్తుంది? ఇక్కడ దేవుని కొరకు చేస్తున్నా. బాగా ఆలోచించండి, దేవుని కొరకు. అది దేవునికి నచ్చినట్టుగా చేయాలి, మన ఇష్టం వచ్చినట్టు కాదు. చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, నెలకు 5,000 ఇస్తారు, మా పాపం పోతే అది కుదరదు. ప్రాణములకు ఐశ్వర్యం చేత ఏం చేస్తుంది? ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఐశ్వర్యం అంటే ఇష్టమైనది, కష్టపడింది, కష్టపడి చెమటోర్చింది. ఆ చెమటోర్చి కష్టమైన దాన్ని ఏం చేస్తున్నాడు? ఇచ్చి ప్రాయశ్చిత్తపరుచుకుంటున్నాడు. ఎలాగంటే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూద్దాం, చాలా జాగ్రత్తగా చూద్దాం. 3వ అధ్యాయం 7 నుంచి జాగ్రత్తగా చదువుతాం. జాగ్రత్తగా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. బాగా వినమ్మా. ఏవేవి నాకు లాభములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నేనేం చేశాను? నష్టపరుచుకున్నా. ఏమి నష్టపరుచుకున్నాడు అంటాడు? ఇదిగో ఒకప్పుడు నేను ఎలాంటి దేవుని యొక్క సంఘమును హింసించుటకు అధికారుల చేత ఉద్యోగమును పొందుకునే వారిని, కావలసిన ఆస్తి ఐశ్వర్యమును సకల విద్యలందు నేను ప్రవీణుడై ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభు కోసము వీటన్నిటిని ఏం చేశాను? వదిలేస్తున్నాను, ఇస్తున్నాను. యేసు ప్రభు, ప్రభువా నీవు నేను నిన్ను ఎంత హింసించానో అంతకు 200గా నీ పని నేను చేస్తాను. నష్టపరుచుకుంటున్నాడు. ఏమి నష్టపరుచుకున్నాడు? కోరికలు నష్టపరుచుకున్నాడు, ఆశలు నష్టపరుచుకున్నాడు, ఆలోచన నష్టపరుచుకున్నాడు, సంపాదన నష్టపరుచుకున్నాడు. ఏమి నాకు లాభకరములై ఉండెనో, లాభము ఏది లాభమై ఉండెనో వాటిని యేసు ప్రభువు కోసం ఏం చేశాడంట ఆయన? మరి ఈరోజు మనం దేనికోసం నష్టపరుచుకుంటాం? దేనికోసం ఒక పని మానుకుంటాం? చెప్పండి అమ్మా, తెలుసా దేనికోసం అనుకుంటారు? నీకు బ్యాంక్కి వాడు 20,000 నీకు లోన్ ఇస్తానంటే పని మానుకొని పోయి ఆ కూర్చుంటా పొద్దుగూపు. వాళ్ళు పొద్దుగూపే రాకనుకుంటారు. ఏంటంటే ఈ రోజంతా పని పోయింది. ఎందుకు పోయింది? లోన్ కోసం. రేపు కూడా పడుతుంది, ఎల్లుండి కూడా పడుతుంది. దానికోసమే అవి ఏమన్నా ఓరపడుతున్నాయా? మరలా నువ్వు బుద్ధితో వడ్డీతో సహా కట్టాలి. కానీ నీకు ఇస్తున్నాడు కాబట్టి ఏమైపోతుంది? నీకు పోతే కూడా 500 రేపు పోవాలంటావు. కానీ అది నీకేమైపోతుందో తెలుసా? రేపు ఏముంది నీకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడి కోసం నువ్వు ఏది నష్టపరుచుకున్నావంటే, నేనేమిటికి నష్టపరుచుకోవాలంటే దేవుడు రేపు ఇచ్చేదానికంటే ఈ లోకంలో ఏది కూడా గొప్పది కాదు. నాకు తెలిసి ఏది గొప్పది కాదు. అది ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా, సంపద అయినా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, లోకంలో ఉన్న ఏది కూడా దేవుడు ఇచ్చేదానికంటే గొప్పదేమి కాదు. ఎందుకు గొప్పది కాదంటే బైబిల్ గ్రంథంలో మనం మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసు? ఇదిగో ఆ రాబో మహిమ అన్నాడు. మనకి వారం చెప్పాను. ఆ రాబో మహిమను చూస్తే ఈ అసలు నాకు అవసరం అనిపిస్తుంది. అందుకని పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నాకు ఏది లాభమైనవి ఉండవో, ఏది ఇష్టమైనవి ఉండవో, ఏది నాకు ముఖ్యమైనవి ఉండవో వాటన్నిటిని నేను ఏం చేస్తున్నాడు? నష్టపరుచుకుంటున్నాను. ఎలాగంట? 8వ వచనం చెప్పండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. బాగా వినండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము నైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడినై ఆయన పునరుత్థాన ఫలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా పోల్చుకున్నాడు. దేనికోసం ఇదంతా? క్రీస్తును
సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ఆయన శ్రమలలో నేను కొడక పాడివాడినై, ఆయన పునరుత్థానంలో నేను కొడక పునరుత్థానం పొంది ఆ రాజ్యము కొరకు దీనంతటిని ఎలా చూస్తున్నాడంట? పెంటతో సమానంగా. నష్టం అంటే ఎవరికైనా నష్టపడి మనవాళ్ళు అంటారు, నేను నష్టపరచుకో. ఏమి నష్టపరుచుకున్నారని మీరు చెప్పమని చూద్దాం. ఏమి నష్టపరుచుకున్నావు? ఏమి ఇష్టమైన ఉండవో, ఏమి నాకు లాభకరమై ఉండేవో, ఏమి నాకు ఉపయోగకరమై ఉండేవో, ఏమి నాకు అవసరమై ఉండేవో వాటన్నిటినీ వదిలేస్తున్నాను. దేనికోసం? ఏ విధము చేత నేను నాకేమి కలగాలి? పునరుత్థానం. ఇప్పుడు ఈ స్త్రీ కొరకు ఏమనుకుంది? ఆయన పునరుత్థానంలో నేను కొడక పాడి భాగస్తురాలు కావాలి. అయ్యా నువ్వు మరలానే రాజ్యంలో నుంచి వచ్చేటప్పుడు నేను కొడక ఆ రాజ్యం పొందుకోవాలి. ఇది పోతే ఏముంది? కూగురుంటే రేపు మళ్ళా వస్తాయి, కానీ ఆ రాజ్యం పోతే ఆ రాజ్యం వస్తుందా? చూడండి ఏమంటున్నాడా? ఏ విధంగా చేసినైనను క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తునందన విశ్వాసం చేతనైనను విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధముగానైనను ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో. నేను కూడా ఏం కావాలి? ఏం కావాలంటే మనకు పునరుత్థానం కలగాలి. పునరుత్థానంలో నేనేమి కావాలి? యేసు క్రీస్తు వారితో కలిసి సింహాసనం మీద ఉండాలి. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి ఏం చేస్తాను అంటున్నాను? మొత్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. అందుకనే ప్రసంగి అయినటువంటి సొలొమోను గారు రాస్తూ ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో 23వ వచనం జాగ్రత్తగా చూద్దాం. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. ఏమంటున్నాడమ్మా? సత్యం ఏం చేయొద్దంట? అమ్మేయొద్దు. మరి అమ్మేత్తరా? ఇప్పుడు బాగా గమనించండి, బాగా చూడండి అక్కడ. అసలు నిజంగా బైబిల్ గ్రంథం నిజంగా ఈ లోకానికి అర్థం కాలేదేమో కానీ అక్కడ రాయబడిన ప్రతి మాట కూడా ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. ఇక్కడ అదే చెప్తున్నా కదా, 23 మనం చదివే ఇప్పుడు చదివే సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఉంచుకోవడం అంటే దాచిపెట్టుకోవాలి. ఏంటి అంటే దాచిపెట్టుకోవాల్సింది? సత్యమును, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనుక్కోవాలంట. ఎక్కడ దొరుకుద్ది అక్క? ఎక్కడ దొరుకుద్ది? ఈరోజు మా అమ్మాయి పాపం కాలేజీలో చదువుతుంది. సంవత్సరానికి ఎంత అమ్మా? 30,000, 40,000, 25,000. దేనికోసం? దేని కొనుక్కుంటున్నావు? చదువు కొనుక్కుంటావు. ఏమంటారు తెలుసు మన పెద్దలు చాలా, రే నీకు నెల సంవత్సరానికి ఎంత కడతాం తెలుసా? 50,000 కడుతున్నా. 50,000 కట్టినందుకు 50 ముక్కలైనా నేర్చుకోరా అంటారు. కొంటున్నావు దాన్ని. ఎట్ట కొంటున్నావు? సంపాదన అంతా ఇచ్చి కొంటున్నావు దాన్ని. దేనికి? బ్రతుకు తెరువు కోసం. అంతే కదా? అంతేకాదు దేనికోసం మనం చెప్పండి. ఎల్కేజీకి ఫీజు ఎంత అంటే 50,000 అంటే అంటాడు. ప్రిస్టేజ్ కోసం చదివిస్తున్నాడు అనుకుంటాడేమో. బతకటానికి చదివేది ఎవరైనా, బ్రతుకు తెరువు కోసం ఎవరైనా చదువుకునేది. రేపు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తే, ఉద్యోగం వచ్చిన తర్వాత నెలకి 50,000, 60,000 వస్తే కాళ్ళు మీద కాళ్ళు చేసుకొని కూర్చొని బతకొచ్చని అందుకోసమే చదివేది, బతుకు తెరువు కోసమే. ఇప్పుడు ఇక్కడ ఏమేం చెప్తున్నాడు తెలుసా? సత్యమును అమ్మివేయవద్దు. సత్యమును అమ్మిటి వేయటం అంటే ఏంటి తెలుసా మీకు? సత్యమును అమ్మివేయటం అంటే ఏంటి? ఆలోచించండి, కొంచెం ఆలోచిద్దాం. సత్యమును అమ్మివేయడం అంటే ఏంటి?
ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనుడి అని అన్నాడు. అంటే జ్యేష్ఠత్వం విలువ తెలుసా పాపం ఏశావుకు? మరి ఏం చేశాడు? ఎంత కన్నాడు? ఒక పూట కూటి కొరకు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయాలి. ఇప్పుడు మరి జ్యేష్ఠత్వం అంటే అమ్మేసుకున్నాడు. సత్యం అమ్మటం అంటే మరి అమ్మటం అంటే అమ్ముకోవడం అంటే ఈ పువ్వుది కాబట్టి కొంటారంటే కొంటారు. అక్కడ ఫ్యాన్ ఉంది, ఎవరైనా కొంటారంటే కొంటారు, అమ్ముకుంటారు. 2000 1700 కొంటారు కదా. మరి సత్యం అమ్మటం అంటే ఇంకా కొంచెం లోతులు అనుకోండి, కొంచెం వాక్యానుసారంగా వెళ్ళండి. మీకు తెలియదు కాదు, తెలిసిన తర్వాత ఇంతేనే అనుకుంటారు. కొంచెం లోపలికి వెళ్ళండి. ముందు సత్యం అంటే అసలు ఏంది ఆలోచిద్దాం. వాక్యాన్ని నమ్ముకోవడం అంటే ఏంది? వాక్యాన్ని నమ్మడం అంటే ఏంది? వినకనా కూలి పోవడమా? మరి నమ్మడం అంటే ఏంది? వాక్యాన్ని డబ్బులు ఇస్తూ అంటే అమ్మటం అంటే ఏంది? ఇప్పుడు అదే నేను అనేది అదే. అమ్మటం అంటే ఏంది? ఇప్పుడు అమ్మాలంటే ఏంది? నా కాడ వాక్యం ఉంది, నేను నీకు అమ్ముతానంటే ఎలా అమ్ముతాను? మీరు కొనుక్కుంటారు. నేను అమ్ముతున్నానంటే నీకు పెరుగుతుంది, నేను పెరుగుతుంది. వాక్యం చెప్తున్నప్పుడు నా డబ్బులు ఇది కొన్నట్టు కాదు కదా, మరి నేను అమ్మినట్టు కాదు. అసలు అమ్మటం అంటే ఏంది? వినపడుతున్నా కొన్ని పనుల వల్ల పక్కనేది ఇది ఒక రకమైనది. ఇదేం పూర్తి కాదు కానీ ఒక రకమైనది. ఇప్పుడు ఈరోజు ప్రార్థన ఉంది, నేను పనికి పోతున్నాను, 200 రూపాయల కోసం ఈరోజు వాక్యాన్ని నేను పక్కన పెట్టాను కానీ అంతే కదా. పక్కన పెట్టేసి అమ్మటం అంటే బాగా గమనిద్దాం, బాగా వచ్చింది ఏందమ్మా చెప్పు కరెక్ట్ అదేంది? ఎదురుగా దొంగతనం చేయమని డబ్బులు కనపడుతుంటే నీ లోపల వాక్యం ఏమి తెలుసా? దొంగలించరాదు అంటే ఆ డబ్బుల కోసం నీ యొక్క దొంగలించరాదు అనే వాక్యాన్ని అన్నేసి నేను తీసుకున్నాను. ఎదురుగా ఒక స్త్రీ కనపడ్డప్పుడు కానీ పురుషుడు కనపడ్డప్పుడు కానీ వ్యభిచారం చేయొద్దని వాక్యం నీలో ఉంటే ఒక పూట చేస్తే ఏమవుతుందని ఆ స్త్రీని కోసము ఈ వాక్యాన్ని అన్వేషించుకున్నాం జనాలు. ఈరోజు దైవజనులు కానీ దేవుని బిడ్డలు కానీ విశ్వాసులు కానీ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? అన్వేషించుకుంటున్నారు. డబ్బుల కోసం అమ్ముకునేవాడు, సంపద కోసం అమ్ముకునేవాడు, స్త్రీ కోసం అమ్ముకునేవాడు, కోరికల కోసం అమ్ముకునేవాడు ఎంతమంది లేరు? ఈరోజు మన ఉన్నారు నిద్ర కోసం వాక్యాన్ని అమ్ముకుంటున్నారు, నిద్రపోతున్నారు, వాక్యాన్ని పక్కన పెట్టారు, అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు పనులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ దగ్గర ఉంటే ఎదిగిపోతున్నారు. ఇదిగో ఆదివారం దినం ముందు దేవుని మందిరంలో ఉండాలి కదా, ఇదిగో 100 రూపాయల కోసం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. సత్యమును అమ్మి వేయక దాన్ని ఏం చేయాలంట? కొని దాచుకో. ఎక్కడ దొరికింది ఇప్పుడు కొట్టడానికి? సామెతల గ్రంథము దొరికే స్థలాలు కూడా చెప్పబడ్డాయి. సామెతల గ్రంథం అనుకుంటాను, చూద్దాం 8వ అధ్యాయం అనుకుంటాను. ఒకటి చదవండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కన రాజవీధుల మొగలులోను నడి మార్గములోను అది నిలుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారము యొద్దను పట్టణపు గౌలిల యొద్దను నిలవబడి ఇదిలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకు నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినబడుచున్నది. జ్ఞానము వేడివారులారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టి అనేది ఓర్చించుడి. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పెదను, వినుడి. నా పదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యము మాటలను పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవే. ఇదంతా మొత్తం కిందికి వచ్చుకుంటే జ్ఞానం ఎక్కడంట? నడి వీధుల్లోను, రాజ మార్గములలోను, పుర ద్వారముల దగ్గరను, గుమ్మముల దగ్గరను, పట్టణపు గౌల దగ్గరను ప్రకటన చేస్తున్నారంట.
ఎంత లావున జ్ఞానం సంతలలోను, వీధుల్లోను, ఊర్లలోను, పుర ద్వారములోను, దేవుని మందిరాల్లోను, గవిలలోను వినబడుతుంటే ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం అని వెర్రి జ్ఞానం కోసం పరుగులు చెప్తున్నారు జనాలు. దీని కొట్టడానికి ఆయన ప్రయాసపడరా? ఏమంటున్నాడు? జ్ఞానము సత్యమును కొని ఉంచుకొనుము, రేపు అదేమవుతుంది? ఉపయోగపడుద్ది. ఏమన్నాడు? జ్ఞానమును, వివేచమును, ఉపదేశమును కొని దాచిపెట్టుకో. ఎప్పుడు ఉపయోగపడుద్ది? రేపు ఉపయోగపడుద్ది. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు కూడా పెండు కుమారుడు వస్తున్నాడని స్వరం వినబడ్డప్పుడు వెంటనే వెళ్ళారు. బుద్ధి లేని కన్యకల దగ్గర లేదు. ఏమి లేదు? నూనె. నా నూనెను మనకు ఎన్నో రకాలు చెప్పుకుంటారు, కానీ నూనె అంటే సత్యమైనటువంటి వాక్యం మన దగ్గర లేదు. అందుకే ఏమన్నారు? పోయి కొనకొచ్చుకుంటామని పోయినారు. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంట? కట్టికవాణి అంగడికి వెళ్ళి మీరు తెచ్చుకోమన్నారు. అప్పుడు ప్రకటించడానికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కూడా తెలియజేయమంటే నువ్వు తెలుసుకొని వచ్చేలా అంటాడు ఆయన. అవకాశం ఉన్న రోజులేమో కొనుక్కొని దాచిపెట్టుకోమంటే కొనుక్కున్నది ఆడికంటే అలా కొనుక్కున్నాం, అంతే కదా? కొనుక్కున్నావు, ఆడిపోయిన తర్వాత అబద్ధాలు ఆడావు, దొంగతనాలు చేసావు, వాటికి ఏటికి అపవాది సంబంధమైన కోరికలు అన్నిటికీ అమ్మేసుకున్నావు. నీ ఇష్టాల కోసం మొత్తాన్ని అమ్ముకున్నావు. ఈ రోజుకి నీలో నీతి ఏది? ఈరోజు వాక్యం ఏముంది? వాక్యం మైండ్లో ఉంటుంది, దాన్ని చూడగానే ఏమవుతుంది? మర్చిపోతావు. ఇస్కరియోతు యూద తన దగ్గర డబ్బు సంచి ఉండటం వలన 30 వెండి నాణాలు యేసుప్రభువు ఏం చేశాడు? అసలు అమ్మేయచ్చా? మరి ఈరోజు ఎందుకు అమ్మేస్తున్నారు? అందరు వెళ్ళారు. అందరు ఏం చేస్తున్నారు తెలుసు? అక్కడ యేసుప్రభు వారు ఒలీవ కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటే పేతురు, యోహాను, యాకోబులు కొండ దిగువ ప్రాంతంలో అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే శిష్యులు వాళ్ళ ప్రాంతాల్లో ఉండి వాళ్ళు ఉంటుంటే ఇస్కరియోతు యూద ఎక్కడున్నాడు? బేరమాడుతున్నాడు. ఏది నువ్వు దేని గురించి బేరమాడుతున్నావంటే సత్యాన్ని అన్నాడు. ఎంత కమ్ముతావు? 30 ఎండినాలు ఇచ్చాలి. 30 ఎండినాలు ఇచ్చాలి, ఎక్కువ అవసరం లేదు. అప్పుడు ఆయన తెలుసా? మేము ఆయనకి ఇచ్చే వాల్యూ 30,000. కానీ ఇప్పుడు ఏం ఎంత ఇచ్చింది? ఉన్నదంతా అమ్మేసింది. ఉన్నదంతా 300 దేనా, 1 సంవత్సరం ఆదాయం మొత్తం తెచ్చి ఆయన నెత్తిన పోసింది. వీళ్ళందరికీ ఎలా ఉంది? నష్టం లాగుంది. ఆమె ఏమనుకుంటుంది? నేను ఇదంతా ఇచ్చి నా యేసు ప్రభువుని కొనుక్కుంటున్నాను. నేను వాక్యాన్ని కొనుక్కున్నాను, నేను సత్యమని కొనుక్కుంటున్నాను. ఎలా అంట? నాకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎవరి ద్వారా? ఎలా అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త, లూకా సువార్త అనుకుంటాం, తర్వాత మత్తయి సువార్త, యోహాను చదువుతాం. లూకా సువార్త 10వ అధ్యాయం అనుకుంటాం. కొనుక్కున్నామని చూద్దాం. ఎవరు కొనుక్కుంటారు? ఇక్కడ కొనుక్కుంది ఎవరైనా కొనుక్కుంటుంది. ఎలా కొనుక్కుందో చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం జాగ్రత్త చదవండి. 9వ అనుకుంటాను. మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ విడుచుండెను. ఆయన బోధ ఏం చేస్తుంది? విడుచున్నది, ఖర్చు పెట్టింది, కొనుక్కుంటుంది. నువ్వు చెప్పయ్యా నేను వింటాను, నువ్వు చెప్పయ్యా నేను వింటాను. వినాలి. చెప్పేటప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని. మరి మర్యాద ఏం చేస్తుంది? మార్తం ఏం చేస్తుంది? ఏమేం చేస్తుంది? ఇప్పుడు మర్యాద లేదా పని? మార్త పక్కదానికైనా పని, మర్యాద లేదా? ఇప్పుడు మర్యాద ఏం చేస్తుంది? వింటుంది. మార్త ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఇప్పుడు మార్త ఏమంటుంది? మర్యాద కూడా వింటుంది, రాముని పని చేయడం. మరి ఊరేంటారు? చెప్పేది నేను, వినేవాళ్ళు ఉండాలిగా. వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు అంటారా? చెప్పడం వేస్ట్ కదా. ఇప్పుడు మరియా ఏమంటుంది? నేను ఏమంటున్నాడు యేసుప్రభువు అక్కడ? మరియా ఉత్తమమైన దానిని రాబడుతున్నాం. అక్కడ మార్తా నీవు అనేక పనులను గురించి విచారణ కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మరియా ఉత్తరమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను.
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అందుకని ఒక్కటే అన్నాడు, దానిపైన రెండేసాడు. రెండు కింద ఒకటి చదవండమ్మా. అవసరమైనవి కొన్ని, అన్ని అవసరం కాదు ఇక్కడ. అన్ని అవసరమా అమ్మా? అన్ని అవసరమా? అవసరమైనవి ఆ కొన్ని ఎవరు ఏర్పరచుకున్నారు? ఇప్పుడు మరి ఏర్పరచుకుంది. యేసు ప్రభు వారు కుష్ఠరోగి అయినటువంటి గతాన్ని సీమోను ఇంటి దగ్గర భోజనానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన మీద అత్తర పోసింది ఎవరు? ఈ మరియే. ఏ మీద కూడా ఏ ఊరంట? బెతానియా గ్రామము. ఈయన కూడా అత్తర పోసి ఆయన అక్కడికి వచ్చాడని చూసి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఈమెకి ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయి? ఉత్తమమైన వాటి కొరకు ఎంత దూరమైనా. అదే కదా మనకి ఇక్కడ కనపడింది. పక్కన అక్కగారి పాపం పనిచేస్తుంటే కొంచెమైనా జాగ్రత్త కదా మా చెల్లెమ్మకు ఉండాలా లేదా? మరి ఇప్పుడు ఏమేం చేస్తుంది? ఏం చేస్తుందా? మేము పాదాల దగ్గర కూర్చొని ఆయన జరుగుతుంటే కూర్చొని రాసుకుంటూ వింటాను, చెప్పయ్యా వింటాను. ఇప్పుడు పక్కన నాకు ఏమవుతుంది? పాపం. ఎంత పాపం అవుతుంది తెలుసా? అంత పాపం అవుతుంది తెలుసా? మీకు చెప్పని కూడా చేత కాదు, ఆ పాపాన్ని చెప్పుకునేది కాదు. మీరు ఇప్పుడు ఒక గంట అయిన తర్వాత, మన ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి పోయి ఇంట్లో అన్నం పెట్టుకొని తింటున్నప్పుడు పనికి పోయి వచ్చిన వాళ్ళు మనం చూసి ఎంత పాపడుతుందో అంతకంటే ఎక్కువ పాపం. ఇప్పుడు నాకు వారం కూర్చొని వచ్చిన ఏ మాట ఏంటంట? ఉత్తమమైనది కొన్ని అవి ఏం ఏర్పరచుకుంటుంది, అనవసరమైనది ఆమె చేస్తుంది. అదే రాయింది. అక్కడేం రాయించాడు? మరి అక్కడేమన్నాడు? మార్త విస్తారమైన పని పెట్టుకొనుడు చేసా తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు ఆయన మరి ఏం చెప్తుంది? ఇప్పుడు ఏమకేమో నేను ఒక్కదాన్ని పని చేస్తుంటే నువ్వు చూస్తూ ఓర్పడా, నీకు అసలు చింత లేదా? నీకు కొద్దిగా ఆలోచన లేదా? కనీసం దీని గురించి ఆలోచించమంటే యేసుప్రభు ఏమంటున్నాడు? నువ్వు కూడా వచ్చి కూర్చుంటే నాకు బాగుంది. నాకు చింత అంతా ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. అనవసరమైన వాటిని పెట్టుకొని ఓరకనే పాపులాడుతుంది, అవసరమైన దాన్ని విడిచిపెడుతుంది. ప్రభువా ఏది దేవా, కనీసం మేము ఒక జ్ఞానం కలిగించని నీ గురించి నాకు చింత ఉంది, కానీ నీకు మాత్రము ఆమె మీద చింత. ఇప్పుడు అందరికి ఊరి మీద చింత, ఏళ్ళ మీద మనుషులు అందరికీ చింత. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఉదాహరణకు నేను ఉన్నాను అనుకోండి, నేను పని అనుకోని నేను ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళందరికీ ఎదురు నాకు అర్థం కాదా? ఏం పని చేసుకోకపోతే ఎట్ట బతుకుతుంది నన్ను అడుగుతున్నారేది నాకు అర్థం కాదా? నేను చేసుకోలేదు, నా బతుకేది నేను బతుకుతున్నాను, వీళ్ళకి ఎందుకు నా గురించి చింత? మిగతా వాళ్ళ గురించి అసలు ఉంటుందా? ఇప్పుడు మరీ ఊరి మీద చింత, మాట ఊరి మీద చింత, మరీ మీద చింత, మరి వీళ్ళందరికీ నీ మీద ఎందుకు చింత? నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ఎవరు అడిగినవా? ఒక 100 రూపాయలు కానీ 20 అడిగినవా? మరి ఎందుకు నీ మీద ఎంత చింతపడుతున్నారు? మార్తలో ఉన్న ఆత్మ ఎళ్ళల్లో ఉండి ఇబ్బంది పడుతుందా? నువ్వు ఒక్కదాని కాదు, ఆమె కూడా చేసుకో రమ్మన్నారు. వాళ్ళు కూడా నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి చేసుకోకపోతే ఏంటంటావు అంటారు. అంతే కదా, నిజమేమని అంటారా? అప్పుడు మనం ఏమంటామంటే, నువ్వైతే ఈ లోకం కోసం కష్టపడుతున్నావు, నేనైతే ఆ లోకం కోసం కష్టపడుతున్నామంటే మార్త ఏమంటారు తెలుసా? ఏమంటది? నేను ఉండకపోతే నువ్వు తింటావా అంటది. మామూలు కాదు వీళ్ళు. నేను ఉండకపోతే నీ ఎదురు ఏంటంటే రైస్ ప్రభు అంటది. ఇప్పుడు మనవాళ్ళు కూడా చాలా మంది ఊరన్నా పరిచయం చేసిన వాళ్ళ దగ్గర పోయి, అమ్మ ప్రార్థనలు పెట్టి పొద్దుగూపులు ఆడిందంటే నేను ఉండకపోతే మీరు ఆడుతుంటాను. వాళ్ళకు బుద్ధి చెప్పారు. అందుకే కదా మనం ఎప్పుడైనా తెచ్చి పండగ పెట్టి ఏం పెట్టి నేనేం చదువుతా, మీ పని అయిపోయేదా నేను ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మేము చేస్తుంటే మీరు అది చేస్తుంటే మరి చేసేది ఎవరు? ఉత్తమమైనవి కొన్నే, అవసరమైనవి కొన్నే, అనవసరమైనవి చాలా ఉన్నాయి. అన్నీ చేయదగినవి. ఎంతలాగా యేసుక్రీస్తు వారు కూర్చొని ఆమెకు వాక్యం చెప్తుంటే ఏమికైతే ఆ తొందర వస్తుంది నాకు అర్థం కాదు. ఉన్నప్పుడే జ్ఞానం ఏంటంటమ్మా, సంత వీధులలో కేకలేస్తుందంట. దొరికేటప్పుడు ఏం చేయాలని కొనకొచ్చుకోవాలి. అంతేనా కదా? అప్పుడప్పుడు చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్లు కానీ, చేపలు కానీ వచ్చి ఉంటాయి. ముందుగానే కొనుక్కుంటాం, ఎందుకంటే అయిపోతుంది ఒక భయం. అంతే కదమ్మా, అయిపోతుంది భయం. మళ్ళీ తర్వాత దొరకவே మనకు భయం. రేపే కొనుక్కోవచ్చు. కానీ వాక్యం ఈరోజు పోతే మళ్ళా
దొరకదు. రేపు మళ్ళా నువ్వు చెప్పండి ఇదే చెప్తాను గుర్తు. ఏం చెప్తాను? పులివారం చెప్పింది మీరు రోజు మీకు గుర్తుంటుందా? పులివారం ఏం చెప్పాను? మీరు అనుకుంటా ప్రార్థన గురించి ఎలా చేయాలో చెప్పాను అన్నాను. మీరు అడ చెప్పారు అనుకుంటారు. అవన్నీ గుర్తుండవు. ఇక్కడ అనుభవిస్తేనే. అక్కడ ఏమంటారు తెలుసా? మరి ఏం చేస్తుంది? కొనుక్కుంటుంది. ఏదాన్ని? ఉత్తమమైన దాన్ని, అవసరమైన దాన్ని. అందుకొరకు ఆ ఇంట్లో పనిని కూడా ఏం చేసింది? నష్టపరుచుకుంది. 300 రోజులు చేసింది నష్టపరుచుకుంటావు కానీ నష్టపరుచుకోలేదు. అందుకని బెతానియాలో సీమోనయ్య కుష్ఠరోగి ఇంటిలోకి యేసుప్రభు వచ్చాడంటే ఇక్కడ మార్తమ్మ డాడీ పోతానంటే అక్కడ యేసుప్రభు వచ్చానంటే నేను బావాలి. మరి నేను ఇంటి పోతానంటే నువ్వు పోతే లేకపోతే నాకు ముఖ్యమంది అదే. పరుగు తీసింది. అది పోయి ఆయన దగ్గర పోయింది. అంత ఎన్ని రోజులు దాచిపెట్టిందో పాప అత్తర పెట్టి ఆ అత్తర అంతా తీసుకుపోయింది. వెంటనే ఆయన ఎత్తులు పోసి నా ప్రభువుకి నేను అత్తర పోసాను. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేది వచ్చింది. చెప్పయ్యా నువ్వు చెప్తే నేను వింటానయ్యా. నువ్వేం చెప్పినా నేను వింటాను. ఎందుకంటే జ్ఞానం దొరికేది ఒక కొద్ది రోజులే, తర్వాతది దొరకదు. నాకు తెలుసయ్యా. అందుకే నేను తొందరపడుతున్నాను. ఈ దండత నాకే ఇచ్చాడు. ఎవరికి నువ్వు బెతానియాలో ఎంతమంది లేరు? అందరికి వచ్చిందా? మరి ఏమికి ఎందుకు వచ్చింది? తన సహోదరి మార్త లేదా? తన సహోదరుడు లాజరు లేరా? శిష్యులు 12 మంది లేరా? మరి ఏమికి ఎందుకు వచ్చింది? ఆమె సత్యాన్ని ఏం చేసింది? కొనుక్కున్నది కాబట్టి. మరి మనం ఏం చేసాం? సత్యాన్ని అమ్మేసుకుంటాం. అవసరానికి అమ్ముకుంటా. ఈ ఒక్కరోజు దేవుడికి తెలుసులే అమ్మేశా. నష్టపరుచుకుంటే సింహాసనం అవుతుంది. అన్ని ఇది కావాలి అది కావాలంటే అడుగుతుంది. అందుకని యేసుప్రభు ఏమన్నారు తెలుసా? అవసరమైనవి కొన్నే, అన్ని అవసరమా. మనకి ఇప్పుడు ఏం కావాలి? అనవసరమైన వాటి కోసం ప్రయాసపడతాము. అవసరమైన వాటిని ఏం చేస్తాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? బాగా గమనించాల్సిన మత్తయి వార్తను పోతాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 27వ వచనం చదివి వెళ్ళిపోతాం. ఎందుకంటే మార్తంతా ఎలవిచ్చి ఎందుకు దాన్ని సంపాదించుకుందాం మనం చూద్దాం. 119 127 119 అధ్యాయం 127 వచనం. బైబిల్ గ్రంథం మొత్తంలో పెద్ద అధ్యాయం ఇదే. బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ప్రియము అంటే ఇష్టం కంటే ఎక్కువ. దేనికంటే బంగారం కంటే అపరంజి కంటే నీ మాటలు నాకు. అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. దేనికంటే ఇప్పుడు శిష్యులు ఏం చూశారు? అత్తర విలువ చూశారు. కానీ మరి ఏం చూసింది? ఆజ్ఞ విలువ చూసింది. అత్తర కంటే ఆ మాటలు గొప్పవి. అత్తర కంటే ఆ రాజ్యం గొప్పది. ఈ మాట చేస్తున్న పనుల కంటే నీ కాడ వింటున్న మాటలు గొప్పవి. అందుకనే మీరేమో ఈ విలువ చూశారు, వాళ్ళేమో ఆ విలువ చూశారు. అందుకనే ఆమె ఏం చేసింది? వాటిని కొనుక్కోవటానికి ఏటను ఇచ్చేస్తుంది కానీ నష్టపరుచుకోవట్లా. మనం ఏంటి? ఒక 500 రూపాయలు తీసుకొస్తే 500 రూపాయలు తీసుకొని బొరదనే ఎత్తే అది చినిగిపోతే ఏమంటాము? చెయ్యి జారి పడిపోయింది అంటాము. చినిగిపోయింది, పనికిరాలేదంట. అదే 500 తీసుకెళ్ళి సారా ఎంగల్లో పెడితే ఏమంటాము? ఎందుకు ఇంత నష్టం చేస్తున్నావు? డబ్బులన్నీ నువ్వు తాగి వేశ్యలకిచ్చి ఎందుకు నష్టం చేస్తున్నావు మనము? ఇది నష్టం అంటే. ఇప్పుడు ఏమేమన్నా పనికిరాని వాటికి ఇచ్చిందా? విలువైన వాటికే కదా మరి నష్టం ఎందుకు అవుతాయి? ఏమన్నా చికెన్కి ఇచ్చిందా, మటన్కి ఇచ్చిందా, బిర్యానీకి ఇచ్చిందా, దేనికైనా ఇచ్చిందా? మరి ఎందుకు నష్టం అవుతాయి? ఇప్పుడు మనకేం తెలుసా? దేవుడి కాడికి ఇవ్వాలంటే మనం నష్టంగా ఆలోచిస్తాం తెలుసా? అసలు ఆలోచించండి ఒకసారి. చూడండి ఎంత ఇచ్చి కొనుక్కుంటున్నారు వాక్యం ఆదివారం. మీరు ఎంత ఇచ్చి కొనుక్కుంటున్నా? అసలు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఇచ్చి కొంటాం ఆదివారం వాక్యాన్ని మనం? ఒక పూట కూలి కూడా కాదు కదా. మన చిన్న పిల్లలు ఒకసారి కొనుక్కునేదంటే సగం కూడా కాదు కదా.
అసలు ఎలా అనిపిస్తుంది అంటే దీని విలువ ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతూ కీర్తన గ్రంథం ఏమన్నాడు? బంగారం కంటేను అపరంజి కంటేను ఇది ఎంత విలువైన నాకు అర్థమైంది. ఇప్పుడు మనకి ఎంత విలువగా అర్థమైంది? చీకుని పొల్ల ఐస్ కంటే కూడా చీపాయింది కదా, అవును కదా? అసలు ఆలోచించండి, ఎప్పుడైనా ఆలోచించండి. చీర అంటారు ఏంటంటే అవును మరి దేవుని విలువ జనాలకి ఏం కాల అర్థం కాలేదు కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ ఎంత విలువ తెచ్చింది పెడితే అందరికి ఏమైంది? ఆశ్చర్యం వేసి ఎంత ఎందుకు మాకు తెలుసు ఎందుకో, నీకేం తెలుసు? తెలియని వాళ్ళకేం తెలుసాక నేను ఉంటాను, నాకు తెలిసి నాకు చాలా మంది అంటారు ఎందుకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అంటే నాకు తెలిసి ఎందుకు ఖర్చు పెడుతున్నాను. క్రిస్మస్ పండుగలు వచ్చినప్పుడు కానీ సువార్త మీటింగుల కోసం కానీ 1000 మేము ఒకసారి 20,000 30,000 7,000 వచ్చినవన్నీ కూడా 1,000 ఖర్చులు పెడుతున్నప్పుడు చాలా మంది అంటారు ఎందుకని ఎంత ఖర్చు పెడుతున్నావు అంటే మీరు వేస్ట్ కోసం ఖర్చు పెడుతున్నారు, విలువైన దానికోసం కష్టపెట్టలేదు. విలువైనది ఇది విలువైనది అనుకుంటున్నారా? విలువైనది బంగారం కంటే అపరంజి కంటే విలువైనది కాబట్టి మరియా అంత అత్తర తెచ్చి ఆయనకు ఇచ్చింది. కాబట్టి విలువైన దాన్ని కొనుక్కున్నది కాబట్టి ఆమె గురించి చెప్పాలిగా. ఇప్పుడు బంగారం కంటే అపరంజి కంటే ఇది చాలా విలువైందంటే ఎలాగంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచ్చిన కొత్త పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కొనుక్కొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనెను. ఆమేన్. పరలోక రాజ్యం ఎలాంటిదంట? ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇప్పుడు వీడు గుర్తుపెట్టుకున్నాడు, అమ్మాయి ఈ పొలంలో ఏముంది? ధనముంది, నేను కనుక్కున్నాను. ఇప్పుడు ఏం చేశాడు? తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు? ఇదంతా వేస్ట్. అదే కాబట్టి పరలోక రాజ్యం కనుగొన్న తర్వాత మనకన్నీ కూడా పక్కన పెట్టేసి ముందు దాన్ని కొనుక్కోవాలి. ఎవరు కొంటున్నారు? ఎవరు ఆలోచించండి, ఎవరు కొంటున్నారు? ఈరోజు ఎవరు ఉన్నారా? పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఒకడు తన పొలములో దాచబడిన ధనమును చూసినప్పుడు అది కనుగొని తనకున్నదంతా అమ్మి దాన్ని కొన్నాను. ఎందుకంటే ఇది మధ్యలో పోయేది, అది శాశ్వత కాలము ఉండేది. ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఏమైంది తెలుసా? శాశ్వత కాలం ఉండే దాని కొరకు నాకున్నదంతా అమ్మి నేను కొనుక్కుంటాను. మరి ఏమైనా నష్టపరుచుకుందా? సంపాదించుకుందా? బాగా పనికి రాందించి పనికొచ్చేది కొనుక్కుంటుంది. పనికి రాందిస్తుంది. ఈ లోకం పనికి రాదు. ఈ లోకముడి దీనంతటిని యేసు ప్రభువుకి ఇచ్చింది. ఇప్పుడు ఎవరు కొనుక్కుంది? యేసు ప్రభునే కొనుక్కుంది. ఈ సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఏమి చేసింది కూడా చెప్పండి మీరు. ఎందుకంటే ఇలా కొనుక్కుంటేనే మీకు ఉంటుంది, కొనకపోతే రాదు. కొనడం అంటే ఏంది? సమయం హెచ్చించి కొనాలి, ధనము హెచ్చించి కొనాలి, నీకున్నవన్నీ హెచ్చించి కొనాలి, నీ కోరికలన్నీ హెచ్చించి కొనాలి. ఇప్పుడు కొంటున్నారు బాగా గమనించి ఆలోచిద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదువుతాం. బాగా చూడండి. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి జాగ్రత్తగా చదువుతాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా
అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఈరోజు 100 రూపాయలు వస్తాయంటే ఎంతమందిని మోసం చేసి సంపాదిస్తున్నామమ్మా. ఎన్ని అబద్ధాలు ఆడతారు దానికోసం జనాలు. ఇవి కావాలి, అవి కావాలి, అయ్యండి ఇయ్యండి. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు కొంతమంది చేసినప్పుడు అంటారు, నీకు చదువచ్చు కదా, చదువచ్చి నువ్వు చాలా బాగా సంపాదించుకోవచ్చు కదా అంటారు. ఆ సంపాదన కోసం వచ్చింది. కొంతమంది అక్కడెక్కడ చదువుతుంటారు, మండల ఆఫీస్ దగ్గర కానీ, అక్కడ బ్యాంకుల దగ్గర కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ. నేను వెళ్ళి కొన్ని చోట్ల వెళ్ళి చూసినప్పుడు అంటారు, పిచ్చి డబ్బులు. ఎంతమందిని మోసం చేసి సంపాదిస్తే ఉపయోగం ఉన్నాయి. మనం అనుకుంటాం ఈరోజు తృప్తి కొన్నాక మోసేమంటున్నాడు, క్రీస్తు నిమిత్తం నిందే ఇప్పుడు ఏమీ నాకు అవసరం లేదు, కలగబోవు బహుమానం ముఖ్యము. ఏది ముఖ్యమో? కలగబోయే బహుమానం కావాలి. ఈ రోజులలో ఒకరిని మోసం చేసి, ఒకరిని అన్యాయం చేసి, ఒకరి దగ్గర సంపాదించుకుంటే ఇదేమన్నా ఉంటుందా? రేపు పోతే ఎల్లుండి పోతే. అది బాగుపోతే మనమే పోవాల్సిందే. మనం దాన్ని అనుభవించలేము. కానీ అనుభవించే దాని కొరకు ఉన్నదంతా అన్ని ఒక ఆయన కొనుక్కున్నాడు. అది పరలోకము. ఇప్పుడు ఈ శిష్యులకు యేసు ప్రభు ఏం చేశాడు? గద్దించి, బుద్ధి లేని వాళ్ళారా, ఆమె చేసిన దానిని ఎందుకు ఆమెను ఆటంకపరుస్తారు? మీరు కూడా మీ ప్రాణాలు ఇచ్చి దాన్ని కొనుక్కోండి అని చెప్పాడు. దేన్ని? విలువైన పరలోకం, సువార్త సత్యమును కొనుక్కోవాలి. ఈ రోజు వరకు మనం కొంటున్నామా, లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తున్నామా? విలువైనది విలువగానే కొనాలి. బంగారాన్ని ఎట్లా కొనాలి? బంగారంలాగా కొనాలి. ఈరోజు తులం 55,000 అంటున్నారంటే, గ్రామం 5,000 అంటున్నట్టే, 5,000 రూపాయలు దాన్ని నువ్వు 200 ఇస్తానంటే కొంటే అదేమవుతుంది నీకు? 200 వచ్చేది 200, 100 రూపాయలకు వచ్చేది 100 రూపాయలు. రోజు గోల్డ్ వస్తుంటాయి. అది కూడా బంగారం అంటట. విలువైనది విలువగానే ఉంటుంది. మనం కొనేదాన్ని పెట్టేదాన్ని విలువ అర్థమవుతుంది. ఈరోజు అర్థమంటున్నా జనాలు అర్థమవుతుంది కదా. అందుకే ఇలా మళ్ళీ రేపు వచ్చే వాళ్ళు ఏం వాక్యం చెప్పారంటే ఎట్లా అంటారు అంటే, వాళ్ళు కొనుక్కారు పాపం, వాళ్ళు వదిలి పెట్టేసుకుంటారు. సంత వీధులలో అమ్ముతున్నారు, పోయి చూసినంత మాత్రాన్ని తినగలుగుతావా? కొనుక్కుంటే చెట్ట. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలియజేసిన మాట ఏంటంటే ఒక్కటే ఒక మాట, ఈయన సువార్త నిమిత్తం ఏం చేసింది? దాన్ని యేసు ప్రభు నిమిత్తం దాన్ని ఏం చేసింది? నష్టపరుచుకుంది. ఈరోజు మనం యేసు ప్రభు కోసం ఒకరోజు నష్టపరుచుకున్నామంటే రేపు మనకేమవుతుంది? అంత బహుమానం తెలుసా? ఈ అమూల్యమైన దానికోసం ఈరోజు నేను పోగొట్టుకున్నాను. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా? అందరికంటే నీకేమన్నా అంత ఎక్కువ అంటారు. పాపం శిష్యులు కూడా తెలియదు. శిష్యులు కానీ తెలుసా? కానీ ఆమెకే తెలుసు. శిష్యులు తెలుసా? మరి మా శిష్యులకే తెలియనప్పుడు మన వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు కలిసినప్పుడు మీరు ఎందుకు బాధపడతారు? బాధపడతారు. ఇబ్బంది ఏం లేదు, నాకు తెలుసు నా ప్రభు నాకు ఉన్నాడు. ఆమె అన్నట్టు ఆయనే వాళ్ళని గద్దించండు. ఇప్పుడు మనం అంటాం, మీరు ఒక్కరు పోయి ఏం చేస్తారమ్మా? ప్రార్థన అంటారు. చాలా మంది ప్రార్థనకు వచ్చాడు. మీరు ఊరికి పోకుండా ఉంటే 2 వారాలు బాగా కాస్తారండి. ఎర కోసం పెడతారు. బాగా మామూలు తెలివి కాదు అది, అది మించిపోయి తెలివి వచ్చేది. ఊరికి పోకుండా ఉంటే ప్రార్థన అయిపోతుంది. ఒక్కడ వచ్చేది నేనే చదువుకుంటాం. కానీ విలువైన దాన్ని విలువ కలిగిన వాళ్ళే ఉంటారు. ఎక్కబడితే అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు నష్టపరుచుకునేది దేనికోసం? పరలోకం కోసమే. ఇప్పుడు ఎంతమంది నష్టపరుచుకుంటున్నారు? అది నీకే తెలియదు. నువ్వెన్ని నష్టపరుచుకున్నావు? ఒకవేళ అమ్ముకునే వాళ్ళు చాలా మంది లేరు. మనందరం అదే జాతి అమ్ముకున్న వాళ్ళ జాతిలో ఎన్నోసార్లు అమ్ముకున్నాం వాక్యాన్ని. చేయకూడదని కూడా తెలిసి చేశాం అంటే అమ్ముకున్నట్టే అపవాదికి. కాబట్టి అలా కాకుండా ఈ రోజు నుంచి నష్టపరుచుకొని దానిని కొనుక్కుంటాం, సంపాదించుకోవాలి. క్రీస్తు ఏమన్నాడు పౌలు గారు? క్రీస్తును సంపాదించుకోవడానికి నేను సమస్తమును నష్టపరుచుకున్నాను. క్రీస్తును సంపాదించుకోవడానికి, ఈరోజు ఈ వాక్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఏమి నష్టపరుచుకునే ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రయోజనమైనవి కొన్ని, అన్ని కాదు. మరి అన్నిటి కోసం ఖర్చు కడతారు జనాలు, అన్నిటి కోసం వేస్ట్ చేసుకోవాలి. పాస్టర్లు కూడా అన్నిటికీ తయారవుతారు. ప్రార్థన కానీ ఏం పెడతామంటారు, ఊళ్ళో పోవడానికి కానీ, ఎంజాయ్ చేయడానికి కానీ, అట్టు తిరగటానికి కానీ, ఇటు తిరగ అన్నిటికీ ఉంటుంది సమయం. మరి ప్రార్థన కాడికి వచ్చారు కనీసం ఒక 2 గంటలు ఇచ్చి యేసు వాక్యాన్ని కొనుక్కోలేకపోతాం అంటే మనం పరలోకం పోతాం చెప్పండి. ఓకే, కాబట్టి ఈరోజు నీవు ఉపవాసం అండి నష్టం. ఈరోజు ఒకరోజు పని పోగొట్టుకొని ఉన్నందుకు ఉపయోగం ఏమైనా ఉందా?
ఆమె ఉన్నది. అవును ఉన్నది. అది దీని నష్టం. దేవుడు అందరికీ అర్థం కావట్లా. లోకంలో శిష్యులకు తెలుసు ఇది నష్టం ఎందుకు చేశామని, కానీ ఆమెకు తెలుసు ఇది నష్టం కాదు. యేసు ప్రభు కూడా తెలుసు ఆమె ఉత్తమమైన దాన్ని చేస్తుంది, మీరే పనికి మాలి మాటలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం కూడా కష్టపరుచుకొని నిత్య రాజ్యాన్ని సంపాదించుకునే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ